ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 10వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, కృష్ణపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శనివారం. తిథి సప్తమి, ఉదయం 11:12 వరకు. తదుపరి అష్టమి, నక్షత్రం హస్త, సాయంత్రం 6:36 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:12 నుంచి 4:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:44 నుంచి 8:13 వరకు. అమృతకాలం పగలు 12:16 నుంచి 1:57 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:44. సూర్యాస్తమయం సాయంత్రం 5:58. ఈరోజు విశేషం పుష్యమాస శనివారం. ఈరోజు శనివారం కావడం, ఉదయం సప్తమి తిథి ఉండి తదుపరి అష్టమి తిథి ప్రవేశించడం అనేది ఒక అద్భుతమైన యోగం. ఈ రోజున ఆచరించే పూజలు, దాన ధర్మాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజున ప్రత్యేక శ్రద్ధతో దైవారాధన చేయడం వల్ల అనూహ్యమైన మార్పులను పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఉన్న విశిష్టతను, పూజా విధానాన్ని, వాటి ఫలితాలను సమగ్రంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు ఉన్న తిథుల కలయిక గురించి చెప్పుకోవాలి. సూర్యోదయం సమయంలో సప్తమి తిథి ఉండడం, ఇది శనివారం కావడం వల్ల శని సూర్యుల కలయికగా దీన్ని చూడవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని, సూర్యుడు తండ్రి కొడుకులైనప్పటికీ పరస్పర విరుద్ధ గ్రహాలుగా పరిగణించబడతారు. అయితే పుష్యమాసంలో వచ్చే శనివారాలకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు ఉదయం చేసే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం శారీరక ఆరోగ్యాన్ని, తేజస్సును ప్రసాదిస్తాయి. సప్తమి తిథి రథ సప్తమి అంతటి పవిత్రమైనది కాకపోయినప్పటికీ మాసరీత్యా పుష్య బహుళ సప్తమి పితృదేవతలకు, సూర్యారాధనకు అనువైనది. అలాగే ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, హనుమంతుణ్ణి పూజించిన విశేషమైన ఫలితం. ఈ రోజు యొక్క ప్రధాన ప్రాముఖ్యత మధ్యాహ్నం తర్వాత లేదా సాయంకాలం సమయంలో ప్రవేశించే అష్టమి తిథి ద్వారా మరింత పెరుగుతుంది. ఇది కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన తిథి. కాబట్టి ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శని దోషాలతో బాధపడుతున్నారో వారు ఈరోజు సాయంత్రం చేసే కాలభైరవ పూజ గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. శనివారం, పుష్యమాసం, బహుళ అష్టమి కలయిక వల్ల ఈరోజు చేసే పరిహారాలు శీఘ్ర ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ఆచరించాల్సిన విధుల్లో ప్రధానమైనది ఉదయం తలస్నానం. పుష్యమాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శనివారం నాడు నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయడం వల్ల శని ప్రీతి కలుగుతుంది. స్నానపు నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందని శాస్త్రవచనం. స్నానానంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కూడా చాలా ముఖ్యం. కలియుగ దైవమైన వెంకటేశ్వరుని తులసీ దళాలతో అర్చించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పుష్యమాసంలో విష్ణువును పూజించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఈరోజు కొన్ని నియమాలను పాటించడం మంచిది. ఈరోజు మాంసాహారాన్ని, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. శనిదేవుడు నియమావళికి, క్రమశిక్షణకు మారుపేరు. కాబట్టి ఈరోజు అబద్ధాలు ఆడడం, ఇతరులను మోసం చేయడం, వృద్ధులను లేదా పనివారిని దూషించడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల శని ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది. బదులుగా ఓం నమో వెంకటేశాయ అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండాలి. సాయంకాలం ఇంట్లో లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి కనకధార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఈరోజు కేవలం ఒక సాధారణ శనివారం కాదు. పుష్యమాస పవిత్రతను, శని భగవానుడి అనుగ్రహాన్ని, కాలభైరవుడి రక్షణను, సూర్య భగవానుడి తేజస్సును ఏకకాలంలో అందించే ఒక శక్తివంతమైన రోజు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పైన చెప్పిన విధంగా చిన్న చిన్న పరిహారాలు, పూజలు చేసుకుంటారో వారికి శని ప్రభావం తగ్గి సుఖ సంతోషాలు కలుగుతాయనడంలో సందేహం లేదు. ఈ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, శనీశ్వరుణ్ణి పూజించండి. సాధ్యం కాని పక్షంలో మనస్సులో ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మీ ఇష్టదేవ నామాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లక్షలాది మందికి ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఈరోజు దేశ విదేశాల్లో పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు.
సర్వే జన సుఖినో భవంతు. శుభోదయం. శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది. ఆశలు చిగురిస్తాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. భవిష్యత్తు అనుకూలిస్తుంది. ఈరోజు మీకు బాగుంటుంది. ఇంటి పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కొత్త పనుల పట్ల ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ధనలాభం ఉన్నా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన వారి నుంచి సలహాలు తీసుకోవాలి. తొందరపాటు వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. వ్యాపారంలో కొంత శ్రమ ఉంటుంది. అభీష్ట సిద్ధి ఉంది. తలపెట్టిన కార్యాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. లాభదాయకంగా పనులు పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. స్నేహితులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంజనీరింగ్, కామర్స్, ఐటీ, పరిశోధక విద్యార్థులకు బాగుంది. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దూరపు బంధువుల కలయిక ఉండవచ్చు. ఏదైనా ముఖ్య సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఈరోజు దైవ దర్శనాలు చేసుకుంటే చాలా మంచిది. స్వల్ప ధనలబ్ధి ఉంటుంది. సూర్యస్థుతి ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు జరుగుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. విశేష శుభాలు ఉన్నాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. సొంత నిర్ణయం ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఒత్తిళ్లు ఉంటాయి. తెలివిగా సంభాషించాలి. ఒక పనిలో పురోగతి ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. కాదు అనుకున్న పని ఒకటి దిగ్విజయంగా పూర్తవుతుంది. మంచితనంతో అందరి అభిమానాన్ని పొందుతారు. అందరి సహకారాన్ని పొందుతారు. చాకచక్యంతో వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి సమయం. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సంయమనంతో పనులు చేస్తారు. వాహనాలు, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో కలిసి వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన పెరుగుతుంది. ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగ అవకాశం వస్తుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు పెట్టక డబ్బులు పొదుపు చేస్తారు. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. బాగా శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయమై డాక్టర్ని సంప్రదించాల్సి రావచ్చు. విష్ణు స్మరణ మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూల కాలం నడుస్తోంది. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు కొత్తగా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. బయట భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మిగిలిన విషయాల్లో సందర్భాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుంటూ పనులు పూర్తి చేసుకోవాలి. వాదాలకు దూరంగా ఉండాలి. ఆపదలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. తగినంత విశ్రాంతి అవసరం. కృషికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆర్థిక పరమైన విషయాలలో కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార కార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బాధ్యతతో పనులు పూర్తి చేస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు స్థానచలన అవకాశం ఉంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలతో ఖర్చులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు పని విషయంలో కార్మికులతో అభిప్రాయ భేదాలు, వివాదాలు తలెత్తవచ్చు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఎవరికి ఏ విషయంలోనూ ఉచిత హామీలు ఇవ్వవద్దు. హామీ సంతకాలు పెట్టవద్దు. దూర ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మారకపోవడమే మంచిది. మీరు అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ఇష్టదేవత కటాక్షం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు సరైన ప్రణాళికలతో విజయం సాధిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు మేలు చేస్తాయి. దైవానుగ్రహం విశేషంగా ఉంది. ప్రయత్న బలం అవసరం. ధనలాభం, అధికార లాభం ఉన్నాయి. తగినంత గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి. సంకల్ప సిద్ధి ఉంటుంది. నిర్మలమైన మనసుతో తీసుకునే నిర్ణయం కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా ఉండదు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి తగిన గుర్తింపు, ప్రాచుర్యం లభించే అవకాశం ఉంది. తలపెట్టిన కార్యాలు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సంయమనంతో పనులు చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
పెట్టుబడులు వాయిదా పడతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. పట్టుదలతో ముందడుగు వేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. సొంత ఇల్లు కొనే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు చదువులో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లక్ష్మీ స్తుతి శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. దేనికి వెనుకాడవద్దు. ధైర్యంగా ముందుకు సాగాలి. ఎటు చూసినా ఉత్తమ ఫలితం గోచరిస్తుంది. ఇప్పుడు చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వస్తు లాభం ఉంటుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. కొందరికి మీ వల్ల సహాయం అందుతుంది. ప్రేమికులు పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు ఇదే మంచి సమయం. ఎవరికీ సలహా ఇవ్వకండి. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. శుభకార్యాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఈరోజు బంధువుల నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కాస్త అనుకూలిస్తుంది. స్వల్ప అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. దైవ చింతనం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో మార్పులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇష్ట దేవతా స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ధర్మబద్ధంగా పైకి వస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే సమయం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. తగినంత ప్రయత్నం ఉంటే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. సమాజంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది. ఆవేశానికి దూరంగా ఉండాలి. ధనధాన్య లాభం ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. శ్రమ ఫలిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధువర్గంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. మీరు ఆశించినట్లుగా మంచి కంపెనీలో ఉద్యోగం రావచ్చు. కానీ బాగా దూర ప్రాంతంలో వస్తుంది. బంధువర్గంలో ఒకరితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కామర్స్ టెక్నాలజీ గణిత విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. ఆఫీసులో పదోన్నతి పొందుతారు. గృహానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీ విజయాల కారణంగా మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ నైపుణ్యం చాలా మంది సమస్యలను పరిష్కరిస్తుంది. గత అనుభవంతో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఉద్యోగంలో జాగ్రత్త. కొందరి వల్ల అశాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఖర్చులు తగ్గించాలి. అందరి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. తోటి వారితో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. మిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు అనుకోకుండా సమయానికి చేతికి అందుతుంది. అయితే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన విజయం సాధిస్తారు. దగ్గర వారితో కలుపుగోలుగా వ్యవహరించండి. అభిమానించేవారు పెరుగుతారు. సంతృప్తినిచ్చే ఫలితం ఒకటి ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తు లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. బంధువులను కలిసే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికతపై మనస్సు నిలుపుతారు.
ఉద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం అనుకూలిస్తుంది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కళాకారులకు అనుకూలమైన సమయం. ఆదాయం పెరుగుతుంది. విహారయాత్రలు చేపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. పని భారం పెరగడంతో శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం సహకరిస్తుంది. అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అర్హతను పెంచుకుంటూ లక్ష్యాన్ని సాధించండి. అవరోధాలు తొలగుతాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడవచ్చు. మీరు కార్యాలయంలో శుభవార్తను అందుకుంటారు. ఆర్థిక అంశాలు బాగున్నాయి. అయినా ఖర్చు విషయంలో తగు శ్రద్ధ అవసరం. ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి చేయండి. నలుగురిని కలుపుకొని పోవాలి. గృహ వాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం జరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక భారం పెరగవచ్చు. భాగస్వాముల మధ్య చిన్న చిన్న అవగాహన లోపాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. వృధా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. ఆదాయానికి డోకా ఉండదు. శుభవార్తలు వింటారు. వ్యాపార అభివృద్ధి పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయాన్ని పెంచుకుంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. ఉద్యోగాలలో అనుకోని హోదాలు లభిస్తాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. దూర ప్రాంతంలో స్థిరపడ్డ బంధువుతో వివాహ సంబంధం కుదురుతుంది. సైన్స్, ఇంజనీరింగ్, ఐటీ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. శనిదేవునికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం సహకరిస్తుంది. గత అనుభవాలను గుర్తుపెట్టుకుని పనిచేస్తే ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించిన తర్వాతే పని ప్రారంభించాలి. స్వవిషయాలను ఇతరులతో చర్చించవద్దు. అపార్థాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో శ్రద్ధ పెంచాలి. ఒక మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల బాగు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. స్నేహితులు బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తి కావచ్చు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో మార్పుకి ఇప్పట్లో అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలోనే కొనసాగడం శ్రేయస్కరం. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. చిన్న చిన్న చికాకులు, కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకున్నట్లు ఉంటాయి. ఇష్ట దైవాన్ని ధ్యానించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శాంత చిత్తంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుతారు. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ధనలాభం సూచితం. బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించండి. ఎవరిని అతిగా నమ్మకూడదు. చేతి దాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. మంచి జీవితం లభిస్తుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. బాధ్యతలు పెరగడంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. సంయమనంతో ఉండడం అవసరం. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడం మంచిది. స్నేహితులు, బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులు కాస్త శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. బంధువుల్లో మీ మాటకు, సలహాలకు విలువ పెరుగుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సూర్యనారాయణ మూర్తిని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. ఏ పని ప్రారంభించినా పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సామాజిక గౌరవం ఉంటుంది. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించవచ్చు. స్నేహితుడిని కలుస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తిలో పైకి వస్తారు. మంచి భావనతో తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తును ఇస్తాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అద్భుతమైన ఫలితం ఒకటి కనిపిస్తుంది. నలుగురితో స్నేహంగా ఉంటూ పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. తలపెట్టిన ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ధన వ్యయం ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. కామర్స్ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఎవరికి ఏ విధమైన హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.